డాగులు చూసారు కనబడుతున్నాయి కదండి. ఈ కస్టమర్ ఏ డాగులో ఏంటో అని అడిగితే అతను వైన్ తెలియదని చెప్తున్నాడు. ఇప్పుడు మనమైతే ఈ కలరు మీకు లైట్ బిస్కెట్ కలర్ ఉంది కాబట్టి మీకు మనం ఇప్పుడు HB05 బొస్బడ్ వాడాలి. అదే వైట్ షర్ట్ అయితే వైట్ క్లాత్ ఐవిజ్ వాడదాం. ఇప్పుడు ఈ రెండు స్టార్ట్ చేస్తున్నానండి. ఈ మరక ఏంటనేది వైన్ తెలియదు అని చెప్తున్నారు మన కస్టమరు. నాకు కూడా ఇది తుప్పు మరక కాదు, కర్రీ మరక కాదు, ఏ మరక కూడా అది ఏదో స్పిరిట్ వదిలినట్టు ఉంది. మనకి ఏం చేద్దామని ఇది లైట్ బిస్కెట్ కలర్ అయింది కాబట్టి కలర్ పోకుండా మనం చేయవలసి ఉంటుంది. HB05 దీని వేస్తున్నానండి. ఇలా డ్రాప్స్ చేసుకోండి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను. దీని పేరు పోస్టర్ పౌడరు. మనం ఎక్కడ HB05 వేసామో అక్కడ మీకు అది కనపడకుండా బూస్టర్ పౌడర్ వేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు. కలర్ అయితే మాకు 100% ఫుల్ గ్యారంటీ అండి. స్టార్ట్ చేస్తున్నానండి. మీకు పోయింది మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి వాటర్ కూడా వేస్తున్నాను. వాటర్ వేస్తే మీకు క్లియర్ కనబడుతుంది. చూసారు కదండి, నేను వేసినల్లా మీకు HB05 బూస్టర్ పౌడర్ వేసానండి. ఓకేనండి. నెక్స్ట్ ఇటు చూపించమ్మా. ఇదిగోండి ఇక్కడ కూడా వాటర్ వేస్తున్నాను. నాకు కనబడతాం కదండి, వీడియోలో మీకు కూడా కనబడాలి కదా. మీరు ఈ విధంగా చేయండి. కలర్ బాత్రూమ్ వస్తే మాత్రం మీరు ఏమీ ఎక్కలేదు, కేవలం HB05 బూస్టర్ పౌడర్ వాడండి. ఇక ఈ భాగం కూడా చేస్తున్నానండి. మీకు ఈ భాగం ఇంకా లైట్గా కనపడుతుంది చూసారండి. అది మీకు ఇబ్బంది లేదు, వాసిపోతుంది. ఇక ఇది కూడా పోయింది. ఓకేనండి.